హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. 20 వేటలైతే మనకు 4 బొంచి చేపలు అయితే పడ్డా. బొంచి చేపలు అంటే పెద్ద సైజు కాదు, మామూలు సైజు మీడియం, అంటే ఒక 3 కేజీలు 2 కేజీలు అలాంటి చేపలు మనం అమ్మడానికి అనేసి తీస్తున్నాం. ఆ ప్రాణంతోనే ఉన్నాం. ఒకసారి చూడండి ఏ విధంగా కదులుతున్నాం. మనం ఒడ్డుకు కూడా వస్తాం, అలాంటప్పుడు కూడా ఇంకా ప్రాణంతోనే ఉన్నాం, చనిపోలేదు. అప్పుడైతే సుమారు మనకు ఒక 4 గంటలు అవుతుంది. 4 గంటలు కూడా ప్రాణంతోనే ఉన్నాం. అదిగో బేరగెత్తలు వస్తున్నారు కదా, వాళ్ళు కొంటారనేసి తీస్తున్నాం. ఎంతకి వెళ్తాం మరి చూద్దాం, బేరగెత్తలు కొంటారో కొనరో. ఆ చిన్న బొంచి చేప అయితే చూడండి ప్రాణంతోనే ఉంది. అది చేతిలో పట్టుకునే సరే కదిలేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది, అంత గట్టిగా కదులుతుంది చేప అయితే. వాళ్ళు ఏంటంటున్నారంటే బేరగెత్తలు చిన్న చిన్న చేపలే పడతాయి, మాకు అంత పెద్ద చేపలు పడవనేసి అంటున్నారు. అవి అయితే మ్యాక్సిమం 2 కేజీల నుంచి 3 కేజీలు పైగా ఉన్న చేపలు కూడా ఉన్నాం. ఇది చిన్నది 1 కేజీన్నర అలాగ వస్తుంది. ఇప్పుడు ఆ బొంచి చేపనే మనం కూరకు పట్టుకెళ్తాం. అది ప్రాణంతోనే ఉంది, నేను కూరకు అయితే పట్టుకుపోతాను. ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రెష్ చేపలు తింటే కొద్దిగా బాగుంటాయి, అందుకనేసి కూరకు పట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా చిన్న చేపలు అయితే మనకి ఇటు పడలేదు. బొంచి చేపలే 4 చేపలు అయితే పడ్డావు, అందులో మనం ఒకటి తీసుకున్నాం. అది పెద్దది కాబట్టి దాన్ని ఉగ్గేసి నేను పట్టుకెళ్ళిపోతున్నాం కూరకి. అది పెద్ద సైజు ఒక 2 కిలో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.